కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రభుత్వానికి ఏం పని చేయాలో ఎలా చేయాలో అర్థం కావటం లేదన్నారు. పరిపాలన అంటే తెలియని వారు అధికారంలోకి వచ్చి కూర్చుంటున్నారని కామెంట్స్ చేశారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లేదని, కేసీఆర్ చేసిన అభివృద్ధిని కూడా కొనసాగించలేకపోతున్నారని విమర్శలు గుప్పించారు. గతంలో కేబినెట్ మీటింగ్ అంటే ప్రజలంతా ఎదురు చూసేవారు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కేబినెట్లో రిజిస్ట్రేషన్ల ఛార్జీల పెంపుపై చర్చ జరిగింది. ఆ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే విద్యుత్ కొనుగోళ్లపై సిబిఐ విచారణ డ్రామా అంటూ మొదలుపెట్టారంటూ జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం పని చేయాలో ఎట్లా చేయాలో అర్థం కావడం లేదు. పరిపాలన అంటే తెలియని వాళ్ళు, అజ్ఞానులు, మూర్ఖులు అధికారంలోకి వచ్చి కూర్చున్నారు. ఏదో పద్ధతుల్లో టైంపాస్ చేయాలి, ఏదో పద్ధతిలో మీడియాని ఎంగేజ్ చేయాలి, సమస్యల్ని పక్కదారి పట్టించాలి అన్న ఆలోచనతోనే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ప్రజా సంక్షేమం లేదు, రాష్ట్ర అభివృద్ధి లేదు. ఈ రాష్ట్రంలో కనీస వసతుల కల్పన కొత్తగా వీలు చేసేది ఏం లేదు, కానీ కేసీఆర్ చేసిన వారిని కొనసాగింపు చేయడం కూడా సాధ్యం కావడం లేదు. ఒక అరాచకమైన స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉంది. గతంలో ఏదైనా క్యాబినెట్ మీటింగ్ నడుస్తుంది, వస్తుంది, క్యాబినెట్ మీటింగ్ అవుతుంది అని అంటే ఎదురు చూదురు జనం. కొంతకాలంగా ఈ రాష్ట్రంలో క్యాబినెట్ సమావేశం అంటే కూడా ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఎందుకంటే అది ఎప్పుడు జరుగుతుందో, ఎక్కడ జరుగుతుందో, ఏమవుతుందో కూడా పట్టించుకోవట్లేరు. ఊర్లలో 2014 ముందు పరిస్థితులు ఏముండనో అదే పరిస్థితి మళ్ళీ వచ్చింది. హైదరాబాద్లో కూడా కరెంట్ ఎన్నిసార్లు పోతుందో, ఎన్నిసార్లు వస్తుందో చెప్పలేని పరిస్థితి వచ్చింది. ఇటువంటి పరిస్థితులలో ప్రజల్ని పక్కదారి పట్టించడం కొరకు నేను వచ్చిన డ్రామా చేసి విద్యుత్ కొనుగోళ్ల పైన దీనిపైన సిబిఐ విచారణకు ఆదేశిస్తానికి అని చెప్పి క్యాబినెట్ తీర్మానం తీసుకుందని ఒక సిగ్గులేని ప్రకటన మాట